భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని తార్నక్ వద్ద రామచంద్రరావును నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో రెండు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు రామచంద్రరావు యత్నించగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన బయలుదేరడంతో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు భాజపా కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు నేను కామారెడ్డిలో జరిగినటువంటి మన ఎమ్మెల్యే గారి మీద దాడి, అదేవిధంగా బాన్స్వాడలో జరుగుతున్నటువంటి ఒక అరాచకం, పోలీసు అరాచకం, ఆ రెండింటి సందర్భంగా నేను ఇంటి నుంచి బయలుదేరితే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను పోలీసులు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను, ఎవరైనా సరే మా కార్యకర్తల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, అప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా ఊరుకునేది లేదు. ఇప్పటికే బాన్స్వాడలో 70-80 మందిని దాదాపు ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం మొత్తం కూడా ఎంఐఎం చేతిలో ఉంది. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతాడు బాన్స్వాడ గురించి. వార్నింగ్ ఇస్తా ఉన్నాను ఈరోజు.